కాకుండా అదే సౌండ్ నేను మీ చందు రాచమడు జనసేన పార్టీ నంద్యాల. జనసేన పార్టీ అధ్యక్షులు అన్నయ్య డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈనాటికి దాదాపు 1 ఇయర్ అయింది. సైకో పాలన పోయి సుపరిపాలన రావడం జరిగింది. ఎన్డీఏ కూటమి పరిపాలన సంవత్సరం రోజుల సందర్భంలో ఈరోజు మేము దీపావళి సంక్రాంతిని తలపించినట్టు ఈరోజు మేము సంబరాలు చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గులు వేసి మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ కూటమి వచ్చిన సంవత్సరానికి ఈరోజు ఏవైతే మేము కమిట్మెంట్స్ ఇచ్చామో ప్రజలకి, ఈరోజు ఒకవైపు చూసుకుంటే డిఎస్సి, ఇంకోవైపు చూసుకుంటే పింఛన్లు, ఇంకోవైపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సుల సర్వీసులు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా దీపం పథకం కింద కూడా అందరికీ సిలిండర్లు కూడా ఫ్రీ సిలిండర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకా మరింత అభివృద్ధి చేయబోతున్నాము. ఎన్డీఏని బలపరిచినటువంటి ప్రజలకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. వాళ్ళకి మా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా. అదేవిధంగా నిన్న రోజున చూసుకుంటే ఒక విచిత్రం, సైకో రౌడీలని ఎంకరేజ్ చేస్తూ మన మాజీ సీఎం గారు తెనాలికి వెళ్ళి అక్కడ ఒక హాస్యాస్పదమైన ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి అసలు యువతకు ఆయన ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో నాకు అర్థం అవట్లేదు. అంటే యువతను ఈ విధంగా చెడిపోమని ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడా? రౌడీ షీటర్లని, అల్లరి మూకలని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు సమాజం అని ఆయన తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో యువతకు కూడా పెద్దపీట వేయబోతుంది ఎన్డీఏ కూటమి. ఒకవైపు చూసుకుంటే ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి. ఎంటర్ప్రీనర్ అవ్వాలి అని అనుకునే యువతకు మంచి అవకాశాన్ని ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.